బయట ఎండలు అదిరిపోతున్నాయి. ఆ ఎండలకి మనకి బాగా చెమటలు పట్టడం, వీక్‌నెస్ అనిపియడం అనిపిస్తుంది. కానీ అదే వేడి మన లోపలున్న గట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరుగుతాయో, మన లోపలున్న బ్లడ్ సప్లై అనేది స్కిన్‌కి, మజిల్స్‌కి డైవర్ట్ అవుతుంది. సో, గట్ లైనింగ్‌కి బ్లడ్ సప్లై అనేది తక్కువైపోతుంది. ఈ స్కిన్‌కి, మజిల్‌కి ఎందుకు బ్లడ్ సప్లై ఎక్కువవుతుందంటే, ఆ బ్లడ్ ఫ్లోలోంచి లోపలున్న హీట్ బయటికి ఎవాపరేట్ అవ్వడానికని అక్కడ బ్లడ్ అనేది ఎక్కువవుతుంది. కానీ ఇండైరెక్ట్‌గా మన గట్ లైనింగ్‌కి బ్లడ్ ఫ్లో తక్కువవ్వడం వల్ల మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. సో, దీనివల్ల మనకి ఎక్కువగా బ్లోటింగ్, ఇండైజెషన్, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు కనుక ఆల్రెడీ అంతకుముందు గ్యాస్ ఇష్యూస్ ఉన్నా సమ్మర్‌లో పీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, సమ్మర్‌లో హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయండి. దానివల్ల మన గట్ లైనింగ్ మెయింటైన్ అవ్వడమే కాకుండా మన ఇంటెస్టైన్ మూవ్‌మెంట్స్ కూడా మెయింటైన్ అయ్యి మనకి బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్ లాంటివి తగ్గుతాయి. అలాగే హెవీ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో ఉంటుంది. ఇలాంటి హెవీ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.